అప్పట్లో జగన్ ఇంటికెళ్లి వంగి వంగి దండాలు పెడితే పచ్చ మీడియా బట్టలిప్పి భరతనాట్యం చేసింది. చిరంజీవి సహా సినీ ప్రముఖులు ఒక సీఎంను బతిమ్లాడాలా? పోతే పోతాయి డబ్బులు, సినిమా టికెట్లు తగ్గుతాయి, మీకెందుకు కర్మ అంటూ రెచ్చగొట్టారు పచ్చ మీడియా. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అయితే డబ్బులు తక్కువైతే ఏపీలో ఏమవుతుంది, మిగతా రాష్ట్రాల్లో సంపాదించుకోండి, అలా అవమానపరచడం అవసరమా అంటూ సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్ కు క్లాస్ పీకారు. అయితే ఇప్పుడు అదే మురళీమోహన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి వంగి వంగి దండాలు పెట్టారు. నాడు జగన్ తిట్టిన మురళీమోహన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్ద మాత్రం వంగి వంగి మరీ శరణుకొచ్చారు. జగన్ విషయంలో పేట్రెక్కిపోయిన మురళీమోహన్ ఏబిఎన్ ఆర్కేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం కొక్కిన పేరులా కుయ్యమనకుండా ఉండడం చూసి అంతా ట్రోల్స్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, దేశమంతా అభిమానించే వ్యక్తులను కూడా చేతులు కట్టుకుని నిలబడేటట్టు చేసిన ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డిని అన్నాడు కదా. సో మరి హీరోలందరూ ఆ రోజున వెళ్తే సాగిలు పడ్డారు కదా. సాగిలు పడ్డారు, అదే గేట్ బయట కార్లు ఆపి నడిచి వచ్చారు, లోపల నడిచి వెళ్ళారు, నడిచి వచ్చారు. వాళ్ళకున్న స్టేటస్ కి ఎట్లా ఉండాలి మరి? నేను ఆ రోజుల్లో నాకు అర్థం కాంది, అది జగన్మోహన్ రెడ్డి గొప్ప అనాలా, వీళ్ళ చేతకానితనం అనాలా? అప్పుడు నాకు ఒకటే పాయింట్ అండి, నేను అడుగుతాను, మీరు ఒక్కొక్క సినిమాకు 100 కోట్లు 50 కోట్లు మీ ఇష్టం వచ్చిన కోట్లు తీసుకోండి, పర్లేదు. సమస్య ఏంటప్పుడు టికెట్లది, ధరలు, అంతే కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి మీ మీద కక్ష కట్టాడు అనుకుందాం, మీ సినిమాలకి టికెట్లు రేట్లు పెంచనివ్వడం అనుకుందాం, ఫైన్, తగ్గించుకో ఒక సినిమాకి. అదే ఒక 50 ఏళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడు కదా, నువ్వు 50 ఏళ్ళు హీరోగా ఉండవు కదా. ఒక సినిమాకో 2 సినిమాలకు రెమ్యునరేషన్ ఆంధ్ర ప్రాంతంలో తగ్గినంత మాత్రాన వీళ్ళేమీ బికార్లు అయిపోరు కదా. స్పాన్ పెరిగింది కదా, అక్కడ వచ్చేది ఆంధ్రాలో రాపోయినా వస్తే అంత వస్తుంది కదా. ఇదివరకంటే ఓన్లీ ఆంధ్ర తెలంగాణనే,